రైట్. మనం ఒక వార్త చూడొచ్చు. డీసీసీలు వసూలు రాజాలు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో డీసీసీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు డబ్బులు వసూలు చేసిరట కౌన్సిలర్ అభ్యర్థుల దగ్గర. మరి ఏంటి ఆ విషయం ఒక్కసారి చదివిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుల చేతివాటం, టికెట్ల కేటాయింపులో కమిషన్ల పర్వం, ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు డిమాండ్, ఇవ్వని అభ్యర్థులకు బెదిరింపులు, చివరి రోజు వరకు సతాయింపులు, ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్న బాధితులు అంటూ మనం న్యూస్ చూడొచ్చు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కొందరు జిల్లా అధ్యక్షులు, అందరూ కాదు కొందరు జిల్లా అధ్యక్షులు వ్యవహరించిన తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చేందుకు భారీగా వసూలు చేశారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 2-3 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుండగా, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో 2 లక్షల వరకు రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు జరిపినట్లు టాక్. ఇది 3వ పేజీలో ఇచ్చారు. ఒకసారి ఆ 3వ పేజీలో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా పూర్తిగా చదివి మరి ఒకసారి మీ ముందు తీసుకొస్తా. అసలు జిల్లా అధ్యక్షులు అంటే ఎట్లుండాలో అది కూడా చెప్తా. చూడొచ్చు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అభ్యర్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ జారీ చేసే బీ ఫామ్ ఇచ్చేందుకు లక్షల్లో వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అడిగినంత ఇస్తేనే బీ ఫామ్ చేతిలో పెట్టారని, లేకపోతే మరొకరికి బీ ఫామ్ ఇస్తామని బెదిరించినట్లు పలువురు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత డబ్బులు ఇచ్చామని ఆందోళన వ్యక్తం చేస్తున్న డీసీసీ అధ్యక్షులు ఈ వ్యవహారంపై సీఎం రేవంత్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రేవంత్ రెడ్డి దాకా ఈ ముచ్చట పోతుందట. ఒకసారి మనం చూస్తే, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ జారీ చేసే బీఫామ్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్పుడే సదరు పార్టీ అభ్యర్థిగా ఈసీ ప్రకటిస్తున్నది. లేకపోతే నిబంధనల ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తారు. అయితే మెజార్టీ మంది అభ్యర్థులు చివరి రోజున బీఫామ్ను అధికారులకు సమర్పిస్తుంటారు. ఈ డెడ్లైన్ ఆసరాగా చేసుకొని మెజార్టీ జిల్లా అధ్యక్షులు అభ్యర్థుల నుంచి మామూలను ముక్కుపిండి వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కొక్క అభ్యర్థి నుంచి 3 లక్షలు ఇవ్వాలని, ఆ సొమ్ము వచ్చిన తర్వాతే బీఫామ్ చేతిలో పెట్టినట్టు చర్చనీయాంశమైంది. డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన అభ్యర్థులకు అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామంటూ సతాయించినట్లు తెలిసింది. దీంతో గడువులోపు బీఫామ్ ఇవ్వకపోతే పార్టీ గుర్తింపు రాదని భయంతో సదరు అభ్యర్థులు సైతం అడిగినంత ముట్ట చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో డబ్బులు ఇవ్వకపోతే మరొకరికి బీఫామ్ ఇస్తామని బెదిరింపులకు దిగినట్లు విమర్శలు కూడా వస్తున్నాయట. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మామూళ్ల పర్వం బహిరంగంగానే జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలోని కొందరు అధ్యక్షులు సైతం 2 లక్షల వరకు రేటు ఫిక్స్ చేసి వసూలు చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు. మాకు ఊరికే రాలేదు, మాకు జిల్లా అధ్యక్ష పదవి ఊరికే రాలేదు, మేము రాష్ట్రంలో ఢిల్లీలో పైసలు ఒప్పచెప్తేనే మాకు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది, కాబట్టి మీరు మాకు కూడా ఇవ్వాల్సిందే, మాకేమైనా పుణ్యానికి వచ్చిందా జిల్లా అధ్యక్ష పదవి, మీకు పుణ్యానికి ఇస్తామా అని కొంతమంది జిల్లా అధ్యక్షులు మాట్లాడినట తెలివిగా. అదొకటి. రెండవది, నేటి నుంచి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు శిక్షణ శిబిరాలను ఈ రోజు నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అనంతగిరి హరిత్ హోటల్లో 10 రోజుల పాటు తరగతులు కొనసాగనుండగా మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. 2 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వైఎస్ షర్మిలతో పాటు 2 రాష్ట్రాల నుంచి 50 మంది హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి లక్ష్యాలు, సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ చేస్తున్న వక్రీకరణలు, బీజేపీ చేస్తున్న మోసాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలు, వాటిని నిర్వీర్యం చేస్తున్న తీరు, ఆర్ఎస్ఎస్ ద్వారా దేశానికి కలుగుతున్న నష్టాలు వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట. మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య డబ్బులు తీసుకోలేదు. పైగా అభ్యర్థులకు ఛాయ్కో, బిస్కెట్లకో, భోజనాలకో ఆయనే సొంత డబ్బులు పంపినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అంటే జిల్లా అధ్యక్షులు అంటే గట్లు ఉండాలి, బీర్లు అయ్యేలాగా జిల్లా అధ్యక్షులు ఉండాలి. కానీ ఈ అభ్యర్థుల నుండి, కౌన్సిలర్ అభ్యర్థుల నుండి, కార్పొరేటర్ అభ్యర్థుల నుండి 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసి ఏం చేస్తారు? రేపు ఎమ్మెల్యేకు మళ్ళీ పోటీ చేస్తే, లేకపోతే ఇంకొక దానికి పోటీ చేస్తే మళ్ళీ వీళ్ళు కూడా ఆ వ్యక్తి నుంచి డబ్బులు ఆశిస్తారు కదా. కాబట్టి బీర్లు అయ్యే జిల్లా అధ్యక్ష పదవి ఎట్లా బీఫామ్లు ఇచ్చిండు, రూపాయి లేకుండా, పైగా ఖర్చులకు ఈయనే ఇచ్చిండు. అట్లా జిల్లా అధ్యక్షులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అట్లా జిల్లా అధ్యక్షుడై 6 మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా బీఫామ్ ఇచ్చిండు.
కొన్ని ఖర్చులకు ఛాయలకు బిస్కెట్లకు అన్నంకో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు కరపత్రాలకు ఆ ఖర్చులు కూడా ఇచ్చిండు. అట్లా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరి అట్లా అన్ని జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో వేస్తే అన్ని మున్సిపాలిటీ గెలుచుకునేదేమో. మీదికెళ్ళి అభ్యర్థుల నుంచి పాపం అభ్యర్థులు నిలబడ్డప్పుడు వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులను పక్కన పెట్టి జిల్లా అధ్యక్షునికి పైసలు ఇస్తేనే బీఫామ్ ఇస్తానటువంటిది అట్లాంటిది పోతేనే అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురి కాకుండా ఉంటారు తప్ప బీర్లా లెక్క అందరు జిల్లా అధ్యక్షులు తయారైతే బాగుంటుంది అనేటువంటి జనాలు చర్చించుకుంటున్నారు.